ఇది ఎవరా? బావా బావా ఒక్క నిమిషం మిస్సింగ్. నెస్సే ఆగో డాడీ దగ్గరికి. అయ్యో ప్రభువా, ఇతను పక్షవాయువుతో బాధపడుతున్నారు. మీరు ఇతను ముట్టి స్వస్థపరచండి. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నది. పాపాలు క్షమిస్తాడట. బలి లేదు, అర్పణ లేదు. ఎట్లా పాపాలు క్షమిస్తాడు అసలు? మీరు హృదయంలో ఎందుకు దురాలోచనలు చేయుచున్నారు? మనుష్య కుమారునికి దేవుని మీద పాపములు క్షమించుటకు అధికారం ఇవ్వబడి ఉన్నది. నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీ మంచం ఎత్తుకొని నడువని చెప్పుట సులభమా? నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నడువు. స్క్రిప్ట్ని దేవుడు మాకు తెలియజెప్పింది ఏంటిదంటే, ప్రతి పాపమును క్షమించగలిగినటువంటి అధికారము యేసు ప్రభువుకు మాత్రమే సృష్టిలో ఉంది. కనుక మనము తెలియక చేసిన పాపం కానీ మనకు గుర్తుకున్నా లేకున్నా కానీ మనం ఒకసారి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు సమస్తమును మనకు తేటతెల్లం చేసే దేవుడు. మనకు గుర్తుకొచ్చినటువంటి మనం తప్పు కాదు పొరపాటు అనుకున్న ప్రతిదీ కూడా ఒకవేళ దేవుని దృష్టిలో అవి తప్పులుగా ఎంచబడుతున్నాయేమో మనం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకునే ఎడల ఆయన సన్నిధిలో ఆయన వాటన్నింటినీ క్షమించి మనకు రావాల్సినటువంటి దీవెనలను ఆయన నిండుగా కుమ్మరించగలిగిన దేవుడై ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో ఈ దినమున మన లోపల ఏమైనా లోపాలు తప్పిదాలు ఉన్నాయేమో ఒప్పుకోవడానికి ఆయన అవకాశం ఇస్తున్నాడేమో అని నాకు ఈ స్కిట్ ద్వారా అనిపించింది అనమాట. దేవునికి మహిమ కలుగుగాక. అందరూ ఒకసారి గట్టిగా అందరం క్లాస్ చేసుకున్నానా? యాక్చువల్గా ఈ గ్రూప్ డిస్కషన్లో నేను అనుకున్నది ఏంటంటే 20 minutes అయినా ఇద్దామని అనుకున్నా. అన్న ఏం చేసాను 10 minutes అని. 10 minutes అయితే చేస్తారా అన్న అంటే అలా టాలెంట్ చూద్దామని అన్నారు. దేవుడు అట్లా అందరు ఇచ్చిన సమయంలో ఎంత స్పీడ్గా మీకు ఇచ్చినటువంటి సందర్భాలను ఇక్కడ చేసి దేవుడు మీతో ఏది మాట్లాడారో అది తెలియజేసారు. నిజంగా దేవుడి ఆత్మ నడిపింపు మీకు అందరికీ ఉన్నది. దేవుడి సహాయం మీకు అందరికీ ఉన్నదని నా నమ్ముతున్నారా? ఓకే, మరి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? అందరు చెప్తలేరు, 2 చేతులు. ఓకే, మంచిది.